అమరావతి రాజధాని ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుందన్నారు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ. అమరావతిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అందులో భాగంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్లే రాజధాని పనుల పునః ప్రారంభానికి ఇంత సమయం పట్టిందని అంటున్న మంత్రి నారాయణతో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాజధాని శంకుస్థాపన పనులు అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తి చేశారు. మంత్రివర్గం దగ్గరుండి కూడా ఈ యొక్క పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, భద్రతా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? దాదాపు 99% వర్క్స్ అన్ని పూర్తి అయిపోయినాయండి. ఫైనల్ టచెస్ ఉన్నాయి. అవి కూడా ఇవాళ ఈవినింగ్ 3 o'clock యాక్చువల్ పూర్తి అవుతాయి. నేను ఈవినింగ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా కూర్చొని దాని మీద డిస్కస్ చేసి చిన్న సూచనలు అధికారులకు ఇచ్చారు. ఇవాళ మార్నింగ్ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూర్చొని చిన్న సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళవన్నీ కూడా 3 గంటల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సార్, ఊరికే ఆహ్వాన పత్రికలని ప్రతి ఒక్క గ్రామానికి కూడా పంపుతా ఉన్నారు. ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. దీన్ని ఎలా భావించాలంటారు? అంటే ఖచ్చితంగా అనండి, ఆ రోజు అమరావతి రాజధాని కోసంగా రైతులు 58 రోజుల్లో ఒక్కటంటే ఒక చిన్న లిటిగేషన్ లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చారు. అంటే వాళ్ళు త్యాగం చేసినట్టే. గత 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అంతా ఇంత కాదు. పోలీసులతో కొట్టించారు, కేసులు పెట్టారు, స్టేషన్లు వేశారు. అందుకని వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇన్వైట్ చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరు రావాలి, ఈ యొక్క 29 గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు రావాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక 150 మంది రైతులు పిలిచి మీరు అందరూ పోయి చెప్పండి అన్నారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఎంతో ఆనందంగా ఈ రోజు ఉన్నారు. ఖచ్చితంగా అమరావతి రాజధాని ఏదైతే పునఃప్రారంభం జరుగుతుందో రాబోయే 3 సంవత్సరాలు దీన్ని పూర్తి చేస్తాం. అంటే దీనికి సంబంధించి ఇంకా లెక్కలేదండి. యాక్చువల్గా సిఆర్డీ కమిషన్కి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పుడు ఎలాంటి ఏర్పాటు చేయాలో అవన్నీ చేయమన్నాం. అది వాళ్ళ యొక్క సిస్టమ్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. మొత్తానికి పరిస్థితి ఏపీ అమరావతి రాజధాని సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే గ్రామాల్లో ఆహ్వాన పత్రికలను సైతం కూడా పంపుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం అయితే మాత్రం జరిగింది. దాదాపుగా అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మొత్తాన్ని కూడా ఈరోజు ఈ యొక్క పునఃప్రారంభోత్సవానికి ఆహ్వానించడం అయితే మాత్రం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రి మోదీని చూసేందుకు అవకాశం కల్పించే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పటికే కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి శంకుస్థాపన పనులను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి రేపు మోదీ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అయితే మాత్రం జరిగిందని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 TV.